గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఎస్సీ వర్గీకరణపై సమీక్ష అక్కర్లేదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ, రివ్యూ పిటిషన్ల కొట్టివేత. ఎస్సీ వర్గీకరణపై సమీక్ష అక్కర్లేదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ, రివ్యూ పిటిషన్ల కొట్టివేత. ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సమీక్ష అవసరం లేదన్నట్టుగా సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసింది. ఇదే విధంగా రివ్యూ పిటిషన్ల కొట్టివేసినట్టుగా చూసుకోవచ్చు. ఉపకులాల వారీగా ఉద్యోగుల లెక్కలు, అన్ని శాఖల నుంచి సమాచార సేకరణ, నేటితో ముగియనున్న కసరత్తు, మంత్రివర్గ ఉపసంఘానికి వివరాల అందజేత, ఎస్సీ వర్గీకరణ దిశగా రాష్ట్ర సర్కారు చర్యలు. విధంగా ఎస్సీ వర్గీకరణ దిశగా రాష్ట్ర సర్కారు చర్యలు, ఉపకులాల వారీగా ఉద్యోగుల లెక్కలు, ఈ విధంగా సర్కారు నిర్ణయాలు తీసుకోబోతుంది. గచ్చిబౌలిలోనే స్పోర్ట్స్ వర్సిటీ, సచివాలయంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ, ముసాయిదాపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. పీపీపీ విధానంలో ప్రత్యేక బోర్డుతో నిర్వహణ, అన్ని స్టేడియాలు, మైదానాలు యూనివర్సిటీ పరిధిలోకే. క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ, ప్రోత్సాహకాలు, జాతీయ అంతర్జాతీయ విధానాల అధ్యయనంతో కొత్త విధానం, ముసాయిదా విధానంపై చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు. రేపు ఢిల్లీకి సీఎం, 2 రోజులు అక్కడే. ఉగ్రవాద నియంత్రణపై కేంద్రం నిర్వహించే సదస్సుకు హాజరు, అధిష్టానం పెద్దలను కలిసే ఛాన్స్. సచివాలయంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిలోనే స్పోర్ట్స్ వర్సిటీ, పీపీపీ విధానంలో ప్రత్యేక బోర్డుతో నిర్వహణ. ఈ విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్నట్టుగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. సచివాలయంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, రాష్ట్ర కమిటీ, క్యాబినెట్ కమిటీ ఇక్కడ ఈ విధంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. స్పోర్ట్స్ కమిటీ యూనివర్సిటీ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్టుగా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. ప్రపంచ స్థాయి శిక్షణ, ప్రోత్సాహకాలు అందిస్తారంటే అక్కడ అన్ని స్టేడియాలు, మైదానాలు యూనివర్సిటీ పరిధిలోకే. జాతీయ అంతర్జాతీయ విధానాల అధ్యయనంతో కొత్త విధానం, ముసాయిదా విధానంపై చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు. రేపు ఢిల్లీకి సీఎం, అధిష్టానంతో అక్కడే 2 రోజులుండి ఉగ్రవాద నియంత్రణపై కేంద్రం నిర్వహించే సదస్సుకు హాజరవుతున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. అధిష్టానం పెద్దలను కూడా కలిసే ఛాన్స్ ఉన్నట్టుగా మనం సందర్భంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలోనే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గచ్చిబౌలి స్టేడియం ప్రాంగణం 70 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, వివిధ క్రీడలకు సంబంధించి సదుపాయాలన్నీ ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై చర్చించేందుకు అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా విశ్వవిద్యాలయాన్ని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా వ్యవహరించాలని సూచించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలోనే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. గచ్చిబౌలి స్టేడియం ప్రాంగణం 70 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, వివిధ క్రీడలకు సంబంధించి సదుపాయాలన్నీ ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై చర్చించేందుకు అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా విశ్వవిద్యాలయాన్ని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా వ్యవహరించాలని సూచించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ మోడల్లో ఈ విధంగా గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీలోనే అన్ని అవసరాలు ఉన్నాయి, అన్ని అనుకూలంగా ఉన్నాయి, అక్కడే ఏర్పాటు చేయాలన్నట్టుగా కొత్త యూనివర్సిటీని అక్కడనే నిర్మించాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ 70 ఎకరాల విస్తీర్ణం ఉంది. అక్కడ వివిధ రకాల స్పోర్ట్స్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు అక్కడే కొన్ని కొత్తగా ఏర్పాటు చేయాలన్నట్టుగా సూచించారు అధికారులకు. అది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అన్ని క్రీడా మైదానాలకు కూడా గచ్చిబౌలి స్టేడియం ఉపయోగపడేలా ఉంది అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. 30 మందికి పైగా కాల్పులతో దద్దరిల్లిన అబూజ్మడ్ నక్సల్స్, 30 మందికి పైగా నక్సల్స్ మృతి. ఛత్తీస్గఢ్లో అతి భారీ ఎన్కౌంటర్, AK-47 SLR తుపాకుల స్వాధీనం. నెందూరు, తులతులి అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్ సమాచారం. రంగంలోకి DRG, STF, ITBP, BSF 1200 మందితో ఆపరేషన్. ఎదురుపడిన నక్సల్స్, ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులు. 28 మంది నక్సల్స్ మృతదేహాలు లభ్యం. ఇంకా కొనసాగుతున్న కూంబింగ్. మృతుల్లో గ్రామస్తులు ఉన్నారన్న అనుమానాలు.
తుది దశలో నక్సల్స్ ఏరివేత బలగాలకు అభినందనలు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్. ఇటీవల వరుస ఎన్కౌంటర్లు, 185 మంది మృతి. ఛత్తీస్గఢ్లోని అబూజుమాడ్ అడవుల్లో కాల్పులతో దద్దరిల్లిన అబూజుమాడ్ అడవి అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అందులో 30 మందికి పైగా నక్సల్స్ మృతి చెందినట్టుగా తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ నక్సల్స్ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుసుకున్న భద్రతా దళాలు వీళ్ళు రంగంలోకి డిఆర్జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ దళాలన్నీ దిగి ఈ 4 రకాల దళాలు రంగంలోకి దిగి 120 మంది 1200 మందితో ఆపరేషన్ జరిగారు. అక్కడ మావోయిస్టులు సమావేశమైన సందర్భంగా 1200 మందితో ఆపరేషన్ జరిపి 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు ఎదురు కాల్పుల్లో. ఈ విధంగా భారీ ఎన్కౌంటర్, ఇటీవల వరుస ఎన్కౌంటర్లు జరిగిన సందర్భంగా 185 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా తుది దశల్లో నక్సల్స్ ఏరివేత చివరి దశకు చేరుకుంది. మాకు నక్సల్స్ పూర్తిగా అంతమయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ వర్మ తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని అబూజ్మడ్ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. పెద్ద మొత్తంలో ఆయుధాలతో కూడిన డంపును బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈస్ట్ బస్తర్ డివిజన్ ఇంద్రావతి ఏరియా కమిటీ ఎల్జీఏకు చెందిన 6 బెటాలియన్ సభ్యులు మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుల్లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కమలేష్, నీతి, నందు, సురేష్, మహేష్, విమల ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఛత్తీస్గఢ్లో ఇది అతిపెద్ద ఎన్కౌంటర్. ఈ మేరకు బస్తర్ ఐజీ సుందర్రాజ్ పేర్కొన్నారు. ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లలో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులకు ఇది కోలుకోలేని దెబ్బ అని, మావోయిస్టుల ఏరివేత కోసం ఛత్తీస్గఢ్ అడవుల్లో కొన్నాళ్లుగా కూంబింగ్ చేస్తున్న కేంద్ర బలగాలకు ఇది అతిపెద్ద విజయంగా పోలీసులు చెబుతున్నారు. ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ట్వీట్ చేశారు. మరో 4 మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. తాజాగా బలగాలు చేపట్టింది అత్యంత భారీ ఆపరేషన్ అని పేర్కొన్న సీఎం విష్ణుదేవ్ సాయి కేంద్ర బలగాలకు అభినందనలు తెలిపారు. నక్సలిజం నిర్మూలన తుది దశలో ఉందని ఈ విధంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కేంద్ర భద్రతా బలగాలు బాగా పనిచేస్తున్నాయి. ఇక్కడ వాళ్ళ ప్రయత్నం ద్వారా ఇక్కడ నక్సలిజం పూర్తిగా అంతమైంది, తుది దశకు చేరుకుంది అన్నట్టుగా అభినందనలు తెలియజేశారు కేంద్ర బలగాలకు. ఈ విధంగా కేంద్ర బలగాలు అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నాయి అన్నట్టుగా కొనియాడినట్టుగా చూసుకోవచ్చు భద్రతా బలగాలను. ఈ విధంగా ఛత్తీస్గఢ్ అడవుల్లో అబూజ్మడ్ అడవుల్లో మరొకసారి మావోయిస్టులకు, పోలీసులకు, భద్రతా దళాలకు ఎదురు కాల్పులు జరిగినాయని చూసుకోవచ్చు. ఈ సందర్భంగా మావోయిస్టులు 30 మందికి పైగా ఇక్కడ మరణించినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా తుది దశకు చేరుకుంది అన్నట్టుగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. తిరుమల లడ్డు కల్తీపై స్వతంత్ర సిట్ 5 సభ్యులతో ఏర్పాటు, సుప్రీంకోర్టు నిర్ణయం. సిబిఐ, రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి 2 అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి మరొకరు. సిబిఐ డైరెక్టర్కు పర్యవేక్షణ బాధ్యత. కోర్టును రాజకీయ రణభూమిగా చేసుకునేందుకు అంగీకరించాం. భక్తుల్లో విశ్వాస కల్పనకే స్వతంత్ర దర్యాప్తు, సుప్రీంకోర్టు ధర్మాసనం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమలలో లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ స్థానంలో 5 సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర పోలీసు అధికారులతో పాటు భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ ఎఫ్ఎస్ఎస్ఏఐకి చెందిన ఈ విధంగా సుప్రీంకోర్టు ఒక 5 సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ని ఏర్పాటు చేసుకొని దర్యాప్తు చేయాలన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు తెలియజేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తిరుపతి లడ్డు తయారీలో కల్తీని వినియోగించిన సందర్భంగా ఇక్కడ ఆరోపణలు వస్తున్న సందర్భంగా స్వతంత్ర దర్యాప్తును స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేసుకొని అందులో విచారణలు చేయాలన్నట్టుగా ఇక్కడ ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించిన వివిధ శాఖల నుంచి ముఖ్య అధికారులను తీసుకొని సిట్ ఏర్పాటు చేసుకొని విచారణ జరపాలన్నట్టుగా ప్రభుత్వానికి సూచించినట్టుగా చూసుకోవచ్చు. 3వ అంతస్తు నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు. మహారాష్ట్ర సచివాలయంలో ఘటన. ధన్గఢ్లను ఎస్టీల్లో చేర్చొద్దంటూ నిరసన. నేతలందరూ ఆదివాసీ వర్గం వారే. కింద వలలు ఏర్పాటు చేసి ఉండటంతో తప్పిన ముప్పు. ఈ విధంగా మహారాష్ట్ర సచివాలయంలో ఘటన. ధన్గఢ్లను ఎస్టీల్లో చేర్చొద్దంటూ నిరసన.
విధంగా డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యేలు ధన్గడ్లను ఎస్టీల్లో చేర్చొద్దంటే నిరసన చేసిరు. దానికి కారణంగా నేతలందరూ ఆదివాసీ వర్గం వారే విధంగా ఆదివాసీ వర్గం వారు ఈ విధంగా డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యేలు 3వ అంతస్తు పై నుంచి దూకిరు. అక్కడ నెట్టు ఏర్పాటు చేయడంతో వాళ్ళు తప్పిన ముప్పు అన్నట్టుగా చూసుకోవచ్చు. వలలు ఏర్పాటు చేసారు ఆ భవనానికి, దాని ద్వారా ముప్పు తప్పింది అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యేలు భవనం పైనుంచి దూకిన సందర్భంగా టైం మిషన్తో వృద్ధాప్య మాయం, యూపీలో భారీ మోసం, 65 ఏళ్ల పెద్దవాళ్ళు కొన్ని నెలల్లోనే 25 ఏళ్లకు మారిపోతారంటూ ప్రచారం, కరపత్రాలు హోర్డింగ్లతో హోరు, పెద్ద సంఖ్యలో వృద్ధుల స్పందన, 35 కోట్లు పోగేసుకొని పరారైన జంట. విధంగా టైం మిషన్తో వృద్ధాప్య మాయం అని ఈ విధంగా యూపీలో ఉత్తరప్రదేశ్లో భారీ మోసం జరిగింది. ఒక జంట భార్యాభర్తలు ఇద్దరు కలిసి అక్కడ ఉన్న ముసలి వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ విధంగా కొద్ది రోజుల్లోనే మీరు యుక్త వయసు వస్తుంది అన్నట్టుగా అట్లాంటి మిషన్ తీసుకొస్తాం ఇజ్రాయెల్ నుంచి అన్నట్టుగా వాళ్ళకు మాయమాటలు చెప్పి వారి నుంచి మొత్తం 35 కోట్లు పోగేసుకొని పరారైనట్టుగా చూసుకోవచ్చు. వృద్ధులను ఈ విధంగా 65 ఏళ్ల పెద్దవాళ్ళు కొన్ని నెలల్లోనే 25 ఏళ్లకు మారిపోతారంటూ ప్రచారం, కరపత్రాలు హోర్డింగ్లతో హోరు మొత్తం మీద ప్రచారం చేసుకొని ఆ విధంగా పెద్ద సంఖ్యలో వృద్ధుల నుంచి 35 కోట్ల వరకు పోగు చేసుకొని వాళ్ళు పరారైనట్టుగా చూసుకోవచ్చు. సందర్భం పాక్ నుంచి సైబర్ నేరగాల బెదిరింపు, యూపీలో టీచర్ మృతి, కుమార్తె సెక్స్ రాకెట్లో ఇరుక్కుందంటూ ఫోన్ 1,00,000 పంపించాలని డిమాండ్, అది ఫేక్ కాలని కుమారుడు చెప్పినా తగ్గని ఆందోళన, గుండెపోటుతో మృతి. విధంగా సైబర్ నేరగాళ్ళు యూపీలో టీచర్కి ఉపాధ్యాయురాలకి ఈ విధంగా ఫోన్ చేసి బెదిరింపు కాల్ చేసి ఈ విధంగా మీ కూతురు సెక్స్ ఈ విధంగా ఇరుక్కుపోయింది, ఈ విధంగా బయటపడాలంటే 1,00,000 రూపాయలు పంపించండి అన్నట్టుగా బెదిరించేసరికి ఆమె భయంతో గుండెపోటుతో మృతి చెందింది. అది ఆమె కుమారుడు అది ఫేక్ కాల్ అని చెప్పినా కూడా తగ్గని ఆందోళన, దాని ద్వారా ఆమె గుండెపోటుకు గురై మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు. కార్యకర్తలందరికీ న్యాయం చేస్తా, పని చేస్తే గుర్తింపు దానికి నేనే ఉదాహరణ, మరో 10 ఏళ్ళు అధికారంలో ఉండేది కాంగ్రెస్సే, రాజకీయాల్లోకి నన్ను తీసుకొచ్చింది డిఎస్ఏ, ఎప్పటికీ ఆయనను గురువుగానే భావిస్తాను, రేవంత్ ఆధ్వర్యంలో హామీలన్నీ నెరవేరుస్తాం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్లో సన్మానం, బహిరంగ సభ. నిజామాబాద్లో జరిగిన ర్యాలీలో ప్రజలకు మహేష్ గౌడ్ అభివాదం. ఈ విధంగా సొంత జిల్లా నిజామాబాద్ జిల్లాలో ఆయనకు ఘన సన్మానం జరిగింది. ఈ విధంగా ఆయన నిబద్ధతతో పనిచేస్తే ఈ విధంగా గౌరవం దక్కుతుంది, దానికి నేనే ఉదాహరణ అన్నట్టుగా మహేష్ గౌడ్ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. అక్కడ ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత బహిరంగ సమావేశంలో ఆయన ఘన సన్మానం చేసినట్టుగా చూసుకోవచ్చు. సొంత జిల్లాల్లో 7 వంతెనలు 7 సొరంగ మార్గాలు, కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాలకు ఓకే, పాలనాపరమైన అనుమతులు ఇచ్చిన సర్కార్, 826 కోట్ల అంచనాతో 2 దశల్లో పనులు, సొరంగాల్లో నీరు నిలవకుండా చర్యలు, టెండర్కు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం. 7 వంతెనలు 7 సొరంగ మార్గాలు, కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాలకు ఓకే, పాలనాపరమైన అనుమతులు ఇచ్చిన సర్కార్, 826 కోట్ల అంచనాతో 2 దశల్లో పనులు, సొరంగాల్లో నీరు నిలవకుండా చర్యలు, టెండర్కు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం. విధంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక్కడ 7 వంతెనలు 7 సొరంగ మార్గాలు ఏర్పాటు చేసి ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా వెహికల్స్ అక్కడికి ఈజీగా వెళ్ళడానికి రోడ్లను తయారు చేస్తారు. ఈ విధంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక కొత్త వాతావరణం తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానికోసం 826 కోట్ల అంచనాతో 2 దశల్లో పనులు చేపట్టనున్నట్టుగా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. 1,335 కోట్లతో సీతారామ డిస్ట్రిబ్యూటరీలు, 4 ప్యాకేజీలకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం, ఎస్కేప్ కమ్ క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణానికి ఉమ్మడి ఖమ్మంలో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం. విధంగా సీతారామ డిస్ట్రిబ్యూటరీలు 1,335 కోట్లతో 4 ప్యాకేజీలకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం, ఎస్కేప్ కమ్ క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణానికి ఉమ్మడి ఖమ్మంలో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ విధంగా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా చూసుకోవచ్చు. 4 ప్యాకేజీలకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం, టెండర్లు పిలిచింది ఎట్లాగో నిధులు కేటాయించబోతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ఎస్కామ్ క్రాస్ రెగ్యులేటరీ నిర్మాణానికి విధంగా 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఈ విధంగా సీతారామ డిస్ట్రిబ్యూటరీలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు కసరత్తు చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ఇండస్ సేఫ్ ఫర్ డ్రింకింగ్ వాటర్, ఇండస్ వాటర్ ట్యాంక్ అడ్వర్టైజ్మెంట్. ఈ విధంగా దసరా స్పాట్ గిఫ్ట్ పక్క తెలంగాణ మాంగళ్య షాపింగ్ మాల్, ఉమెన్ మెన్ కిడ్స్ ఈ విధంగా అక్కడ అట్లుంటుంది మన మాంగళ్యతో. దసరా
స్పాట్ గిఫ్ట్ పక్కా అన్నట్టుగా ఇక్కడ ప్రతి కొనుగోలుపై 1000 రూపాయల ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారంట. ఇది అక్టోబర్ 1 నుంచి 11వ తేదీ వరకు ఉన్నట్టుగా ఇక్కడ యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.